వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కాలనీలు నీట మునిగాయి. ఇట్లానే వీడియో తీసి బంద్ చేయకు. ఇదంతా వీడియోది వీళ్ళు మొత్తం వీడియో. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాత ఇళ్లలో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొల్లుతున్నాయి. 2 రోజుల్లో ప్రవహించే మంజీరా నదికి భారీ వరద వచ్చే సూచనలైతే ఉన్నాయి. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణంలో అయినా సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షానికి మెదక్ జిల్లా రేగోడు మండలం తిమ్మాపురంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రైతు వాగు దాటుతుండగా నీటి ఉధృతిలో చిక్కుకున్నాడు. నీటి ప్రవాహం ధాటికి కొట్టుకుపోతుండగా స్థానికులు తాడుతో బయటకు లాగి రక్షించారు. టేక్మాల్ మండలం ఎల్లుపేట వద్ద
నార్సింగ్ పెద్దశంకరంపేట గ్రామాల మధ్య రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీ వరద నీరు ముంచెత్తింది. ఇక వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘనాపూర్ మండలం ధూప్ సింగ్ తండా వద్ద వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం మాన్సూర్పూర్ వద్ద వాగు పొంగి పొర్లుతుండటంతో కంగ్డి సిర్ఘాపూర్ రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పరశురాం అందిస్తారు. పరశురాం, మెదక్ సంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా మెదక్ జిల్లా అతలాకుతలమైంది, జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. పెద్దశంకరంపేట మండలంలో 21 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా టేక్మాల్ మండలంలో కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో కూడా నిజాంపేట మండలంలో 17 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో కూడా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెదక్, రామాయంపేట, నిజాంపేట, టేక్మాల్, అదేవిధంగా పెద్దశంకరపేట మండలాలు, రేగూడ మండలంలో ఎక్కువగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మంజీరాకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా సూచించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సింగూరు ప్రాజెక్టు యొక్క 2 గేట్లు ఎత్తి కూడా దాదాపుగా 24 క్యూసెక్ల నీటిని మళ్ళీ దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి. దాంతో మంజీరా పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు నీటిపారుదల శాఖ చేయడం జరిగింది. దాదాపుగా 10 రోజుల పాటు గత 10 రోజుల పాటు ఆ సింగూరు నుంచి దాదాపు 8 టీఎంసీ నీరు వదలడం జరిగింది. మళ్ళీ 2 రోజుల క్రితం గేట్లను మూసివేయడం జరిగింది వరద ఉధృతి తగ్గడంతో. మళ్ళీ ఈ రోజు సింగూరు గేట్లను 2 గేట్లను తెరిచి దిగువ నీటిని వదిలేస్తున్నారు. దాంతో అటు హల్దీ వాగ్ కావచ్చు, అదేవిధంగా మంజీరా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు సిద్దిపేటకు, అదేవిధంగా రామపేటకు మధ్య కూడా కొంత రాకపోకలు నిలిచిపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు మార్గం తెగిపోవడంతో వరద ఉధృతి రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా తూప్రాన్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పరశురాం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.